ఇది కేవలం ప్రొడ్యూసర్స్ నుంచే వస్తుందా, డైరెక్టర్స్? Every man. I will tell you, probably the drivers. నేను ఒకరోజు నా పాత ఆఫీస్లో ఫ్యాక్టరీలో నా డ్రైవర్ ఒకడు ఉండేడు. ఆడు నా రూమ్లోకి వచ్చి, సార్ అని ఒక చాలా పెద్ద హీరోయిన్ అమ్మాయి ఒకప్పుడు తెలుగులో. షీ డింట్ హ్యావ్ వర్క్ సిన్స్ ద లాస్ట్ 4-5 years. అమ్మాయి పేరు చెప్పి, సార్ ఆప్కో మిల్నా చాహతీ తెలుగు హీరోయిన్. నేను ఎప్పుడు తను కలవలేదు, బట్ ఆఫ్ కోర్స్ ఐ నో హర్ నేమ్. చిరంజీవి ఆ సినిమా జీతాన్ని చేసినాను. సో ఓకే, ఆస్కర్ టు కమ్ అని ఆడు వెళ్ళిపోయాడు రూమ్లోంచి. తర్వాత నేను ఒక 1 minute నేను 30 seconds నేను బయటకు వచ్చాను రూమ్లోంచి. ఆడు నన్ను చూడలేదు. ఆడ పక్కన అక్కడ మాట్లాడుతున్నాడు. కామ్ కన్నా పకడేది సైజా ఆజా అని ఆ అమ్మాయికి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆ హీరోయిన్ తోటి నా డ్రైవర్ అట్లా మాట్లాడగలుగుతాడని అసలు నేను ఊహించలేకపోయినాను. ఆడేంటి, అండ్ ఐ కెన్ క్లియర్లీ సీ అంటే ఈజ్ యూజింగ్ హిజ్ క్లోజ్నెస్ టు మీ టు ఎక్స్ప్లాయిట్ హర్. అంటే ఆడికి అసలు అడుగుతాడా, అలాంటి ధైర్యం ఉందా లేదో నాకు తెలియదు. ఆడి ప్లాన్ ఏంటనేది ఐ డోంట్ నో. కానీ ఆ టోన్లో నా డ్రైవరు ఒక ఎక్స్ హీరోయిన్తో అట్లా మాట్లాడుతాడు అనేది నాకు పెద్ద షాక్ వచ్చేసింది నాకు. ఎందుకు? ఆ అమ్మాయి షీ ఈజ్ డెస్పరేట్ టు మీట్ మీ ఫర్ సమ్ వర్క్. అప్పుడు ఆ అమ్మాయి రామ్ గోపాల్ వర్మ డ్రైవర్ మాట్లాడుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ నేను చదువుతాను కాబట్టి నాకు గతి లేదు అని ఒక మైండ్ స్టేట్లో ఇట్ ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. అప్పుడు ఆడేంటి, ఆ అమ్మాయికి ఏమిస్తున్నాడు, నేను కాబట్టి నీకు రామ్ గోపాల్ వర్మతో మీటింగ్ అరేంజ్ చేశాను. నేను లేకపోతే నీకు ఎట్లా వస్తావు అసలు రామ్ గోపాల్ వర్మకి కలవడానికి. సో ఎనీబడి రిమోట్లీ ఇన్ ద జోన్ ఆఫ్ బీయింగ్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దే విల్ ఆల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ without exception. You've never had a question ever about, you were also, I mean, you're always powerful. మీరు కూడా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. మీకు ఎప్పుడు ఈ ఆలోచన కానీ ఇలా అందరూ ఇలా ఈ వాతావరణంలో నేను ఉన్నాను కానీ ఇట్ నెవర్ కాన్ఫ్లిక్టెడ్ ఇన్ యూ, అంటే టు యూజ్ యువర్ పవర్ టు ఎక్స్ప్లాయిట్? See, that's the point. Because my way of looking at sex and women and the way I talk, I already made it open, even in the media. Forget about anything, you know. And I will, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అండ్ ఐ ఆల్వేస్ టెల్ ద ట్రూత్, నాట్ బికాజ్ ఐ థింక్ ట్రూత్ ఈజ్ అ వర్చ్యూ. నేను సత్య హరిశ్చంద్రుడు అని కాదు. ట్రూత్ యాక్చువల్లీ చాలా హెడేక్స్ని తీసి పడేస్తుంది. ఎందుకంటే I do not want to be in the guilt of hurting someone. That's a big irritating issue for me. I'm a very self-righteous person and I do not ever want to, my ego will come in between me to tell a lie to somebody, and I'm too sensitive to hurt somebody, which is the reason I will lay it on the line like that. అంటే ఇప్పుడు సడన్గా నేను గొప్ప చెప్పుకుంటున్నట్టు ఉంది, బట్ ఐ డోంట్ మీన్ టు బీ థింకింగ్ ఐఎమ్ ఎ గొప్పడు, బట్ దట్స్ మై నేచర్. దట్స్ యువర్ నేచర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా ఆఫీస్ బాయ్ ఉన్నాడు అనుకోండి, వాడి మీద నాకు ఒక చాలా వచ్చింది కోపం, బట్ ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ బికాస్ వాళ్ళ లిమిటేషన్ ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఎమోషనల్ థింగ్ అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కుక్క అరుస్తూ ఉంటుంది అనుకోండి, ఎందుకు అరుస్తున్నావు అని కుక్కతో మాట్లాడటం మన పిచ్చితనం అది, వాడికి ఉన్న లిమిటేషన్ అది. సో యూ హ్యావ్, దట్ ఈస్ వై ఐమ్ గోట్ ఆక్యుపేషనల్ హజార్డ్. ఈ హజార్డ్స్ని ఏ మహిళ ఏ